చూపిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అది సంపద సృష్టించడం, అది అభివృద్ధి చేయడం, ప్రజల్ని అప్పుల పాలు చేయడం కాదు, సంపదని విధ్వంసం చేయడం కాదు, అబద్ధాలు చెప్పడం కాదు. ఈరోజు నేను అడుగుతున్నా, ఈ ముఖ్యమంత్రి ఎంత అబద్ధాలు కోరంటే నిద్ర లేసినప్పటి నుంచి అబద్ధాలు చెప్తాడు. వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ ఎమ్మెల్యే ఇన్ఛార్జీలు, కడాని ఎంపీపీలు కూడా ఇదే పని అయిపోయింది. ఇక్కడ ఉండే ఎంపీపీలు, పార్టీ అధ్యక్షులు కూడా. అంటే ప్రజా జీవితంలో ఒక ఉదాహరణ నేను ఇస్తున్నా, మీ అందరికి గుర్తుపెట్టుకోండి. ఈ మీటింగ్ ద్వారా నేను అడుగుతున్నా, ఇటీవల కాలంలో 5 సంవత్సరాల మునుపు అందరూ ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. వివేకానంద రెడ్డి హత్య జరిగిందా? జరిగిందా లేదా? ఎందుకంటే ఇది ఒక టాలీవుడ్, బాలీవుడ్, లేకపోతే ఇంటర్నేషనల్ గా చూస్తే ఎక్కడా జరగని విధంగా ఇది జరిగే పరిస్థితి వచ్చింది. ఆ రోజు మీరు చూడండి, మొట్టమొదటిసారిగా హత్య జరిగిన 2019 మార్చి 10వ తేదీన ఉదయం చనిపోతానే గుండెపోటని చెప్పింది ఎవరి తమ్ముళ్ళు? వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు. అవునా కాదా? ఆ మాట చెప్పారు. ఆ మాట చెప్పి సాక్షి టీవీలో వేసుకున్నారు. నేను ఎందుకు ఈ మాటలని చెప్తున్నానంటే, ఇది ఒకసారి కేస్ స్టడీ కింద మీరు ఆలోచించుకుని రేపు ఈ రాష్ట్రంలో ఏం జరగబోతుందో మీరు ఆలోచించుకోవాలి. అది అయిన తర్వాత కొంత సమయం అవుతానే గుండెపోటు, అప్పుడు ఏం చెప్పారంటే గుండెపోటు అని చెప్పారు. అది అవుతానే రెండోది మాట మార్చేసి ఇది గుండెపోటు కాదు, రక్తపు వాంతులని మాట్లాడారు. అంటే ఆటోమేటిక్ గా వాంతులు వచ్చేస్తాయి, రక్తం వచ్చేస్తుంది, మనిషి చనిపోతారని చెప్పారు. ఆ తర్వాత బయట వస్తే పోస్ట్ మార్టం ఎన్ని చేసి పెద్ద ఎత్తున మైండ్ అంతా కూడా తల మీద కొడితే మైండ్ అంతా కూడా విడిపోయి భయంకరంగా ఉంటే అప్పుడు మాట్లాడారు ఇది గొడ్డలి పోటుతో చనిపోయాడని. అప్పటికి కూడా మీరు చూడండి ఎంత దుర్మార్గులు, ఎంత నేరస్తులు. అది చనిపోతానే గొడ్డలి పోటని తెలిసిన తర్వాత నారాసుర రక్త చరిత్ర నా మీద నేరం వేసేశారు.